గైస్, సమ్మర్లో ఈ ఫ్రూట్ చాలా మంచిది హైడ్రేషన్కి అండ్ డైజెషన్కి. అదేంటో కాదు, మస్క్ మిలాన్. కర్బూజా జ్యూస్ నేను ఎలా చేస్తానో నార్మల్గా మీకు చూపిస్తాను ఇంట్లో. ఫస్ట్ అయితే లోపలున్న గింజలన్నీ తీసేసేయండి, నీట్గా కట్ చేసుకోండి. మిన్నీని పక్కన పెట్టుకొని ఏదైనా ప్రిపేర్ చేయాలంటే నాకు భలే ఇంట్రెస్ట్. మై వన్ అండ్ ఓన్లీ లిటిల్ క్యూట్ పార్ట్నర్. మా ఆయనకి ఐస్ క్యూబ్స్ లేకపోతే ఇష్టం ఉండదు, సో అందుకనే వేస్తున్నాను. ఇది ఆప్షనల్. అండ్ నా కూతురు హ్యాండ్ లేదే ఏది కంప్లీట్ కాదు. దీంట్లో షుగర్ బదులు కొంచెం హనీ వేస్తాను. మీరు కూడా హనీతో ట్రై చేయండి. లాస్ట్లో నా ఫేవరెట్ హార్లిక్స్ వేసుకోవాలి. అండ్ ఇవన్నీ వేసుకున్నాక ఒకటేంటి మర్చిపోయాం, మిల్క్. వాటర్ ఇంక అక్కర్లేదు, ఆల్రెడీ ఐస్ క్యూబ్స్ వేస్తాం కదా, మిల్క్ ఉంటాయి, సరిపోతాయి. ఇప్పుడు మిక్సీ ఆన్ చేస్తే ఒక్కసారి తిప్పితే కర్బూజా జ్యూస్ రెడీ. టేస్ట్ ఎలా ఉందో అడిగేద్దామా ఇప్పుడు. పపాయా కర్బూజా మిక్స్డ్. పపాయ జ్యూస్ బాలేదా? జ్యూస్ లా కర్బూజా, ఇట్స్ కర్బూజా. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.